మొత్తం మీద గ్రేటర్లో నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా కొనసాగుతూ ఉన్నాయి. ఏది ఏమైనా పోలీస్ ఇతర ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ కూడా ఎక్కడికక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా అన్ని రకాలుగా కూడా వాళ్ళు కేర్ తీసుకుంటున్నారు. నిమజ్జన కార్యక్రమంలో ముఖ్యంగా స్వచ్ఛతకు జీహెచ్ఎంసీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. 15,000 మంది శానిటైజేషన్ సిబ్బంది, అదేవిధంగా 24 గంటల్లో కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. రేపు కూడా నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతాయి. రేపు గ్రహణం నేపథ్యంలో కూడా రేపటి అంటే ఈ రోజే కంప్లీట్ చేసేలాగా కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆల్మోస్ట్ నిన్న శుక్రవారం 2,07,000 వినాయకుడి విగ్రహాలు కూడా నిమజ్జనం పూర్తయింది గ్రహణం నేపథ్యంలో. ఇక ఇవాళ 50,000 గణనాథులు కూడా విగ్రహాలు కూడా నిమజ్జనం అవుతాయని అంచనా ఉంది. ఏదేమైనా అటు మేయర్ కూడా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. దీనికి సంబంధించి నిమజ్జన ప్రక్రియను మానిటర్ చేస్తూ కూడా సాఫీగా, సురక్షితంగా, వేగంగా జరిగేలా క్షేత్ర సిబ్బందికి దిశానిర్దేశం చేస్తున్నారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, అదేవిధంగా కమిషనర్ ఆర్వి కర్ణన్. సో ఏది ఏమైనా కూడా ఇటు స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీకు ప్రైమ్ లైన్లో చూడొచ్చు. 35 లక్షలు పలికింది బాలాపూర్ లడ్డు ధర. గతంలో చూసుకున్నా కూడా కొలను వాళ్ళకి సంబంధించిన వంశస్థులు దక్కించుకున్నారు. ప్రస్తుతం అయితే బొడ్రాయి వద్ద ఏదైతే కొద్దిగా ఆలస్యంగా కూడా ఖైరతాబాద్ గణనాథుడి శోభయాత్ర ప్రారంభమైంది. వెల్డింగ్ పనుల వల్ల ఆలస్యం వల్ల 6 గంటలకు స్టార్ట్ అవ్వాల్సింది, కొంచెం లేట్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు బాలాపూర్ విషయంలో చూసుకున్నా కూడా ఇరుకు సందుల వల్ల కూడా కొద్దిగా లేట్గా అక్కడికి చేరుకుని కూడా ప్రస్తుతం మనం స్క్రీన్ పై చూస్తున్నాం. వేలంపేట ప్రారంభమయ్యి బాలాపూర్ లడ్డు వేలంలో దక్కించుకున్నారు దాదాపు 35 లక్షలకి లింగాల శశిధర్ గౌడ్. మనం చూస్తున్నాం ఈసారి మళ్ళీ రికార్డు ధర పలికింది బాలాపూర్ లడ్డు. సో కొన్ని సంవత్సరాలుగా మనం చూసినా కూడా ఇయర్లీ మనం చూసుకుంటూ వస్తే కూడా గతంలో 2024లో 30.1 లక్ష ఆ కరెన్సీలు అంటే ఆ డబ్బులతో కూడా దక్కించుకున్నారు. ఇప్పుడు చూస్తే కనుక మళ్ళీ రికార్డు ధర సృష్టించింది. సో బాలాపూర్ లడ్డు ధర చూసుకుంటే కూడా వేలంపాట్లో దాదాపు 35 లక్షలకి బాలాపూర్ లడ్డు ధర వేలంపాట్లో దక్కించుకున్నారు లింగాల శశిధర్ గౌడ్. సో ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఇదొక మరొక రికార్డుగా చెప్పుకోవచ్చు ఈ సంవత్సరానికి. అన్న ఉత్సవ సమితి వారికి సహకరించండి అన్న. పోలీసు వారు నవరాత్రులు అయిపోయినాయి, ఇంకెందుకు. జై బోలో గణేష్ మహారాజకి, జై బోలో గణేష్ మహారాజకి. అన్న ఇక్కడ బాలాపూర్ గణేష్ లడ్డు కోసం గత 6 సంవత్సరాల కష్టపడుతున్నాం, కంటిన్యూగా వస్తూనే ఉన్నాం. ఇవాళ భగవంతుడు ఇవాళ దయదలిచి నాకు వచ్చింది, ఎంతో సంతోషంగా ఉందన్న. హ్యాపీగా ఉంది చాలా. మా పిల్లలు అందరూ అంతా అందరికి కలిసి అందరికి ధన్యవాదాలు అన్న. సో మనం విజువల్స్లో చూస్తున్నాం కదా, రికార్డు స్థాయి ధర పలికింది బాలాపూర్ లడ్డు ధర. గతంలో చూస్తే 2024లో 30.1 లక్షకి దక్కించుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం 2025 సంవత్సరానికి గాను ఎప్పుడెప్పుడు లడ్డు వేలంపాటు ఉంటుందా, ఎప్పుడు దక్కించుకుందామని ఎదురు చూశారు. సో మొత్తం మీద 35 లక్షలకి ఎవరైతే లింగాల దశరథ్ గౌడ్ ఉన్నారో దశరథ్ గౌడ్ ఈసారి దక్కించుకోవడం జరిగింది. ఆ అదృష్టం దశరథ్ గౌడ్ని వరించింది. రికార్డు ధర పలికినట్లే దాదాపు 4 లక్షలు ఎక్కువగా కూడా ఇప్పుడు పలికింది. 5 లక్షలు ఎక్కువగా కూడా ఓవరాల్గా చూసుకుంటే కనుక 35 లక్షలకి లింగాల దశరథ్ గౌడ్ బాలాపూర్ లడ్డూని దక్కించుకున్నారు. ఇక లడ్డు వేలంపాట అయిపోవడంతో కూడా వడివడిగా బాలాపూర్ గణనాథుడు అటు ఎంజే మార్కెట్ మీదుగా కూడా క్రేన్ నెంబర్ 45 ఉన్న ప్రాంతానికి ట్యాంక్ బండ్కు చేరుకోనున్నారు. పోలీసు వారు సహకరించి బగ్గీని కొంచెం ముందు తీసుకోవాలి. దయచేసి ఆ బగ్గీకి స్థలం ఇవ్వండి, కొంచెం ముందుకెళ్తుందండి. అన్న లడ్డు వేలం పాట అయిపోయింది, మిగిలిన దిగురి క్యాంటర్ వంగిపోతుంది. దయచేసి ఆ బగ్గీకి స్థలం ఇవ్వండి ముందరికి.